సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. వాటి వైభవము ఆయాసమే, ఆయాసమే దుఃఖమే. మానవుడు ఇన్ని సంవత్సరములు జీవించినా ఎలాంటి ప్రయాసపడుతున్నాడు ప్రియులరా? మానవుడు ఎలాంటి ప్రయాసపడుతున్నాడు? మానవుడు తన జీవితంలో ప్రతి క్షణము ప్రయాసపడుతూనే ఉన్నాడు. నిజమే మాట్లాడుతున్నా నేను, చక్కగా వినొచ్చు మీరు. మంచి వాక్యం. మానవుడు పుట్టిన దగ్గర నుండి నేటి వరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. దేనికి అనే ప్రశ్న వేసుకోవాలి రాత్రి ఉదయకాల సమయంలో. మనం దేనికి ప్రయాసపడుతున్నాను నేను? దేనికి నా ఆరాటము? కొంతమంది ఆరాటం, ఆడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు అండి అయ్యా, 2-3 బిల్డింగులు కట్టేశాడు, ఆ బిల్డింగ్ మీద ఇంకొక అంతస్తు వేసేసాడు అండి అయ్యా, నా సంగతి ఏంటి? ఎంత ప్రయాసపడతాడో మానవుడు. ఆ ప్రయాస పడిపోయి బ్రతుకు భారముగా, కొంతమంది బ్రతుకు భారం అయిపోతుంది. హలో, బ్రతుకులు ఎలా ఉన్నాయి చెప్పాలి? బ్రతుకులు ఎలా ఉన్నాయి? నిజం చెప్పండి రా. బ్రతుకులు ఎలా ఉన్నాయి? తేలిగ్గా ఉందా? అలాగ ఊరికి తేలిగ్గా వెళ్తున్నాయా, భారంగా వెళ్తున్నాయా? అబ్బా, కొంతమంది భారంగా వంగిపోతున్నాడు మానవుడు. అంతే, ఇటు వంగిపోయి స్ట్రైట్గా నడిచే మానవుడే లేడు ఇవాళ. ఎందుకని? బ్రతుకులు భారము. ఎంత విచారం ప్రియులారా! నీ బ్రతుకు సాఫీగా సాగుతుందా కుటుంబంలో? నీ బ్రతుకులు సాఫీగా సాగుతున్నాయా కుటుంబంలో? సాఫీగా ఉందమ్మా? ఉదయం లేవగానే కాస్త కాఫీ తాగి, కాస్త కప్పుడు వేడి కాఫీ, హలో బ్రూ కాఫీ తాగి, కాస్త ఏదైనా 2 గుడ్డులు తిని, ఏమా సమయానికి కాస్త భోజనం వండుకు తిని సాఫీగా, అంటే ప్లెయిన్గా, జీవితం ప్లెయిన్గా కాస్త 2-3 కబుర్లు చెప్పుకుంటా, ఒక దేవుని వాక్యం చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే నీ వ్యాపారం చేసుకుంటూ, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అందరూ పలకరించిన హాయ్ బాగున్నారు, అంత నాన్న బాగున్నావా, మళ్ళీ సాయంత్రం చక్కగా ప్రార్థన చేసుకుని ఇలా సాఫీగా వెళ్తుందా కుటుంబంలో? ఏమా సాఫీగా ప్లెయిన్గా వెళ్తుందా జీవితం? లేదో. బ్రతుకులు బరువైపోయినాయి. ఎంత బరువైపోయి బ్రతుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు కొంతమంది. బలంగా లాగి, మోకులు లాగినట్టే. బరువులు లాగినప్పుడు ఏం చేస్తాయి? ఆ పశువులు బరువులు వేస్తారు కొంతమంది. చూడమ్మా, బరువు పందాలు వేస్తారు. బరువు పందాలు 50 క్వింటాలు, 100 క్వింటాళ్ళు, 200 క్వింటాలు బరువు లాగాలి. ఎలా వెళ్తాయి అవి? భారంగా. బ్రతుకు భారం అయిపోయింది మనుషులకి. ఎంత భారమో, నీ కుటుంబంలో ఎంత భారం ఉందో నాకు తెలియదు. బ్రతుకులు భారం అయిపోతున్నటువంటి దినములు. ఓ పక్కన చదువులు, ఓ పక్కన ఉద్యోగాలు, ఓ పక్కన ఆర్థిక పరిస్థితులు, నెమ్మది లేని జీవితాలు. ఎందుకు ఈ జీవితాలు? ఏంటి బ్రతుకులు ప్రియులారా? ఆలోచించి ఎప్పుడన్నా బ్రతుకు ఎలాగుంది? భారమైనటువంటి పరిస్థితి. ఎందుకని? మానవునిక తాపత్రయము, ఏదో సాధించాలి, ఏదో చెందాలి. ప్రభువా, నా జీవితంలో నీ ఒక లిమిట్గా చేసేవనే జ్ఞానం మనుషులకు లేదు. అమ్మా, నీ జీవితము లిమిట్ ఉంది. దేవుడు ఒక లిమిట్గా చేశాడు. నేను నీ ఆలోచనలకు ఒక లిమిట్, అంటే లిమిట్, ఒక పరిమితి. సహోదరుడా, నీ ఆలోచనలకు పరిమితి కావాలి. ఒక ఆనకట్ట వేయాలి. ఉప్పొంగిపోతున్నటువంటి ఆలోచనలకు ఆనకట్ట వేయాలి. ఉప్పొంగిపోతున్నటువంటి ఆశలకు ఆనకట్ట వేయాలి. ఉప్పొంగిపోయి మితిమీరిపోతున్నటువంటి ఆ యొక్క సంపాదన ఆశల మీద ఆనకట్ట వేయాలి. వేయిపోతే దెబ్బతింటావు. ఏమొస్తుంది? బీపీలు. చెప్పండి, బీపీలు. సరదా అయిపోయింది ఈ రోజుల్లో, మహా సరదా. ఏమంటారా? బీపీ లేకపోవటం ఏంటమ్మా? కొంచెం లెస్ ఇవ్వండి నాకు. ఏంటది? లెస్. వీడి కేజీ అన్నం తింటాడు వీడు. టీలోనేమో
టీలోనేమో లెస్స, అన్నం కేజీ. బా, ఆ కేజీ షుగరే ఇది తినేది. కేజీ షుగరే, కేజీ బియ్యం షుగరేనమ్మా. ప్రియరా, నీ జీవితము ఎంత పరిమితమైంది. ప్రభువా, నా జీవితాన్ని నీవు బెత్తుడంతగానే చేశావు. బా, ఎంత గ్రహింపు. ఎప్పుడు గ్రహించావా నీ జీవితం బెత్తుడేనని? హలో, నేను భయపెడుతున్నాను ఏంటి? నేను కాదు, ఓ చక్కని వాక్యం మాట్లాడతాం మనం. నీ జీవితము బెత్తుడంతే. కేవలము ప్రభువా, నా జీవిత పరిమాణము నీవు బెత్తుడంత. ఇదే బెత్తుడంటే ఇదమ్మా. ఇది జాన అంటే పెద్దదే, కానీ మరీ బొత్తిగా నీ జీవితం దేవుడు ఎంత చేశాడమ్మా? బెత్తుడే. దీనికి మించి లేదు నీ జీవితం. హలో, దీనికి మించి నీ జీవితము లేదమ్మా. ఎంత ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి చివరికి నెమ్మది లేని వానిగా. ఒక మనుషుడికి నెమ్మది ఎప్పుడు ఉండదు చెప్పాలి? ఎప్పుడు ఉండదు నెమ్మది? ఇదిగో ఇట్లా ప్రయాసపడి అన్నీ నాయని అనుకుంటే కొంతమంది చూస్తూ ఉంటానమ్మా, నెమ్మది లేదు, ఏమీ నెమ్మది లేదు జీవితాల్లో. స్థిమితంగా అమ్మయ్యా అనుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు ఎగశ్వాస మీదే. దేనికమ్మా? ప్రయాస. ఏదో సాధించాలి. కొంతమందిని ఈ మధ్య కావనన్నాను, దమ్మా కూర్చో ప్రశాంతంగా కూర్చో. ముందు కూర్చుని ఒక 2 నిమిషాలు గాలి పీల్చుకుని అప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో. ఎగశ్వాస. అయ్యగారు ఏంటి నీకు జరిగింది? ఏమీ లేదు, కూర్చో, కాసేపు కూర్చో ప్రశాంతంగా. అరే, 1 నిమిషము దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేయలేని జీవితానికి ఎగశ్వాస తప్పేముందమ్మా? చెప్పండి ఒకసారి. చివరకు నువ్వు చేసేది ఏంటో తెలిసిన? మానవుడు తన యొక్క ప్రయాసంతటిలో ఫెయిల్ అయిపోయి, తప్పకుండా ఫెయిల్ అవుతాడు మానవుడు తన సొంత ప్రయాసలో. తప్పక అంటే 100% చెప్పాలి, 100% మానవుడు తన సొంత ప్రయత్నాల్లో 100% ఏమా ఇష్టపడుతున్నారు దేవుని వాక్యాన్ని? నువ్వు ఇష్టమైతే ఎంత, ఇష్టం లేకపోతే అంత. దేవుని వాక్యం చెబుతున్నాను నేను. దేవుడు చివరికి మానవుడు తన సొంత ప్రయత్నాల్లో 100% ఫెయిల్ అయిపోతాడు. ప్రయత్నం చేసి చూడు, తర్వాత చెప్పు వాక్యానికి విరుద్ధం అండి, మీరు చెప్పింది మంచిది కాదండి నేను. తర్వాత నేను సరి చేసుకుంటాను ఆ వాక్యాన్ని. నీ సొంత ప్రయాస, నీ సొంత ప్రయత్నాల్లో 100% ఫెయిల్ అయిపోతావు నువ్వు. అప్పుడు ఏమనుకుంటావంటే సృష్టికర్తను నిందించడం ప్రారంభిస్తావు. చివరికి మానవుడు ఏం చేస్తాడో తెలిసిన? మానవుడు చేసేది ఒకటే. వాడు ఏం చేయలేక ఏం చేస్తాడో తెలుసా? ఏమీ చేయలేని మానవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? సృష్టికర్తను నిందించడం ప్రారంభిస్తాడు. ఈ దేవుడు ఏంటి? ఈ దేవుడు మంచి దేవుడు అనుకున్నాను. ఆయన మంచి దేవుడు అనుకుని మెరిసి ప్రార్థన మందిరికి వెళ్తున్నానండి అయ్యా, ఏమీ లేదు అక్కడ అంటావు. చివరికి నీవు దేని కొరకంటే నీ ప్రయాస, నీ సొంత ప్రయాస, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆదృత, నీ సొంత ఆవేశము, చివరికి సృష్టికర్తను నిందించే పరిస్థితికి వచ్చేస్తావు. ప్రియులరా, దేవుడు అలా చెప్పటం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసినా? ప్రియులరా, దావీదు భక్తుడు అందుకే, ప్రభువా ఈ ప్రయాస అంతా వ్యర్థమేనయ్యా, నేను పడే ప్రయాస అంతా వ్యర్థమే ప్రభువా. రాచరికంలో ఉండి ఎంత ప్రయాసపడుతున్నాను, బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడ్డాను, భార్యల కొరకు ఎంత ప్రయాసపడ్డాను, రాజ్యం కొరకు ఎంత ప్రయాసపడ్డాను, నా అన్నదమ్ముల కొరకు ఎంత ప్రయాసపడ్డాను, నా సొంత జీవితాన్ని కొరకు ఎంత ప్రయాసపడ్డాను. కానీ ఇవన్నీ గమనించి నేను ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దావీదు భక్తుడు అంటున్నాడు, వెళ్ళండి కీర్తనకారుడు 139వ కీర్తన, 139వ కీర్తన 13 నుంచి 16 వచనాలు ఇంటికి వెళ్ళి మీరు చదవగలిగితే. 139. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ప్రభువా. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించావు నీవు. నా ఆయుష్ ఏంటో నీకు ముందే తెలుసు ప్రభువా. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభువా. నేను ఎంత ప్రయాసపడినా, ఎంత ఆవేశపడినా, ఎంత నా సొంత మార్గంలో పరుగులు తీసినా, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఎంత ప్రయాసపడి రన్నింగ్ రేసులో బయటికి వెళ్ళినా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభువా. దేవుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. నీ కాలగతులను దేవుడు తన వశములో తన గుప్పిట్లో దాచుకున్నాడమ్మా. ఆ గుప్పిళ్ళు విప్పితే చాలు. అందుకే అంటాడు ప్రభువా, నీవు తెరిస్తే ఎవరు మూయగలరు, నీవు మూస్తే ఎవరు తెరవగలరు. ప్రియులరా, ఎలాగ ప్రయాసపెడుతున్నాడు మానవుడు? పరుగులు, ఉరుకులు పరుగులు. అందుకంటాడు నీ తల వెంట్రుకలు మొత్తము లెక్కించబడి ఉన్నవి. ఎంత ధైర్యంగా ఉండాలి ప్రియులరా. ఈ భారాన్ని, ఈ ఉరుకులు పరుగుల్ని, ఈ ప్రయాసను నీవెంతకాలం మోయగలవు? వయసులో ఉండగా మోసుంటావు కదా. ఒక 30 ఏళ్ళు వయసులో ఏమీ తెలీదు. చెంగుని ఎగురుతూ ఉంటారమ్మా. ఇట్లా ఎగురుడే. ఏ వయసులో? 25 ఏళ్ళు, 18, 30, 20 ఏళ్ళకి మనుషులు ఎట్టుంటారు? ఎగరటమే. మా పిల్లలు చూడండి, ఎగరటమే, ఎగురుడు. మరి ఉండరా ఆగుతారు వాళ్ళు? ఎగురుడే. ఈ ప్రయాస ఎంతసేపు, ఎంతకాలము మోయగలడు మానవుడు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చిందంటే అవుట్. కొంచెం అట్లా నెమ్మలిస్తాడు మానవుడు. 50, 60 ఏళ్ళు వచ్చినాయంటే ఎంతకాలం మోస్తావమ్మా? కొంతమంది ప్రియులరా జీవితకాలం అంతయు ఈ ప్రయాసం మోస్తూ పరిగెత్తుతూ అలసిపోయి ప్రభువా నేను అలసిపోయాను అనుకోడు. అలసిపోయి ఇంకేదో సంపాదించాలి. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభువా అంటాడు. ఆయనకు మరుగైనది నాలో ఏదియూ లేదు ప్రభువా. ఎంత చక్కని గ్రహింపు ప్రియుల. దావీదు భక్తుడి యొక్క గ్రహింపు ఎలాంటి గ్రహింపు! అందుకే ఆ మాటను దృష్టిలో పెట్టుకుని యేసుప్రభు అంటాడు ఒక చోట, మత్తయి సువార్తలోకి వెళ్ళండి, చక్కని మాట అన్నాడు. 11వ అధ్యాయం 28వ వచనం అంటాడు, అందుకే ప్రయాసపడి భారము మోసుకుంటున్నారేమో, భారం మోసుకుంటున్నావేమో. నీ బిడ్డల కొరకు ఈ రోజున ప్రయాసపడి భారం మోసుకుంటున్నావేమో. నీ గృహ నిర్మాణంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్నావేమో. నీ బిడ్డలు చదివించడానికి ఈ అకాడమిక్ బిగినింగ్లో నీ బిడ్డల ఫీజులు, నీ బిడ్డల పుస్తకాలు, నీ బిడ్డల బ్యాగులు, నీ బిడ్డల రాకపోకలు, ప్రయాణాలు, ట్రాన్స్పోర్టు నువ్వు ప్రయాసపడుతున్నావేమో. అలాంటి వారులారా ప్రభు పిలుస్తున్నాడు. భారం పెట్టుకోబాకండి, బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. భారం పెట్టుకోబాకండి, ఆయుష్ తగ్గిపోద్ది. భారం అంతా నీవే మోయొద్దు, ఎక్కువ కాలం బ్రతకలేవు. అబ్బా మా ఇల్లు ఎంత భారం అయిపోతుందో రండి అంటావు, భారం మోస్తానంటావు. కానీ బైబిల్ దానికి భిన్నంగా ఏం చెప్తుందంటే, ఈ ఉదయకాల సమయంలో ఒక నీతికరమైన మాట ఒకటి చెప్తుంది, నీవు భారం మొయ్యలేవు. మొయ్యగలవా? కొంతమంది ఇట్లా తుడుస్తారు, ఏంటది చెమట, ఈ భారం అంతా ఏమై పడుతున్నట్టు ఇట్లా తుడిచేస్తారు. వద్దు, అంతొద్దు. ఇప్పుడు నీ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నీ మోయలేవు. సరే ఆడనేదో ఒక అమ్మకి ముడేసి అంతడికి అప్పచెప్పేసి నేను కుందికట్ల కాడ ఏదో అనుకుంటూ బతుకుతానులే అనుకుంటావా? కొంతమంది తల్లులు అంటారు. నీ భారాన్ని బిడ్డలకు మోపమనా, బిడ్డల మీద మోపమనా? అసలు వేయొద్దు, వాళ్ళు అసలు మొయ్యరు కదా. నీ ఆశలు వమ్మైపోతాయి ఒక రోజున. నీ భారము నీ బిడ్డల మీద వేద్దాం అనుకుంటే చెప్పాలి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. నీ భారము నీ బిడ్డల మీద వేయాలనుకుంటే చెప్పాలి, వాళ్ళు అసలు మొయ్యరు అనుకుంటున్నావేమో. ఒక అయ్య చేతిలోనూ ఒక అమ్మ చేతిలోనూ మా పిల్లని పెట్టి ఈ బాధ్యతలను తప్పుకుందాం అనుకుంటున్నావా?
ఎన్నడూ తప్పుకోలేవు. వాళ్ళు అసలు తీసుకోరు. ఈ రోజుల్లో పిల్లల బాధ్యతలు అసలు తీసుకోవట్లా కదా. వాళ్ళ బాధ్యతలు తల్లిదండ్రులే చెప్పాలి. నిజం చెప్పాలి, అబద్ధం చెప్తున్నావు నువ్వు, నిజం చెప్పాలి. వాళ్ళ బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలో నీ భారం మోసేవాళ్ళు లోకంలో ఎవరూ లేరు. ఒకవేళ అలాంటి ఆలోచించి చివరకు సిగ్గుపడే పరిస్థితి రానిచ్చుకోవద్దు. బైబిల్ చెప్తుంది ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరు? క్రైస్తవుల వరకేనా? సమస్త జనులారా. సమస్తం అంటే ఏంటి? అందరూ దానిలో ఉన్నారు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశస్తులు, ఆయా కులస్తులు, ఆయా రంగు రుచి వాసనాన్ని ఎవరున్నారో సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి. సవాలుకరమైన మాట. యేసు ప్రభు తప్ప ఈ మాట ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు. నా యొద్దకు రండి. స్ట్రైట్గా నేనే చెప్తున్నా, ఐ యామ్ ద వే. నేనే మార్గమును. ప్రపంచమునకు మార్గము క్రీస్తే. ఎందుకంటే ఆయన నీ కొరకు తన సర్వస్వమును అర్పించి అర్పణగా తీసుకువెళ్ళిపోయాడు. నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడు? బిర్యానీ ప్యాకెట్లు కాదు, బిల్డింగులు కాదు, ఉద్యోగాలు కాదు, ఆస్తి అంతస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, ఆరోగ్యం కాదు. ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తాను. రండి దేవుని సన్నిధికి. విశ్రాంతి లేదు నీ ఇంటిలో, సమాజంలో విశ్రాంతి లేదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి లేదు. నీవు ఏది చేసినా విశ్రాంతి దొరకదు. ఎన్ని ప్రయత్నం చేసినా విశ్రాంతి దొరకదు. ఎన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా విశ్రాంతి లేదు ఈ లోకానికి. ఉందా నీ కుటుంబంలో? ఏమో నాకు డౌటే. ఒకవేళ నీ కుటుంబంలో విశ్రాంతి ఉంటే సంతోషపడేవాడిని మొట్టమొదటి నేనే. దేవుని సందులో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులరా, నాకు పూర్తిగా నా కుటుంబంలో విశ్రాంతి కావాలి ప్రభువా. మా 11 మంది కుటుంబ సభ్యులు విశ్రాంతిగా ఉంటే దానికి మించిన ఆస్తి నాకు లేదు. దేని కొరకు తాపత్రయం నీది? దేని కొరకు ఆరాటపడుతున్నావు? ఉదయకాల సమయంలో వదిలే. ప్రభువా, ఈ ఆరాటం నాకు వద్దు, నేను నేరుగా నీ సన్నిధికి వస్తాను. నా యొద్దకు వచ్చేవారిని చెప్పాలి వాక్యం, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రభు మాటలు చాలా ఆలోచించే మాటలు ప్రియులారా. త్రోసివేయనంటలా, నేను ఎంత మాత్రము త్రోసివేయనమ్మా. ఎవరన్నా త్రోసివేస్తారు ఈమె లోకంలో నేను, కానీ నా యొద్దకు వచ్చేవారిని. ప్రభు అంటున్నాడు, ఎంత చక్కని మాట మాట్లాడాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. రావాలి ప్రభు దగ్గరికి. ఈ సీక్వెన్స్ అర్థం కాక ఎక్కడికో వెళుతున్నాడు మానవుడు. విశ్రాంతి దొరుకుద్దని ఎక్కడెక్కడికో అతడు భంగపడి తిరిగి రావటమే తప్ప విశ్రాంతి మాత్రం లేదు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, మన హృదయములను దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ఏసేనా రక్షకుడు, ఏసేనా సర్వస్వము, ఏసేనాకు అన్నిటిలో ఉన్నవాడు ఏసేనాకు, నా ఇంట్లో యేసు ప్రభు ఉంటే చాలు అనుకుని ఆలోచించేవాడి యొక్క హృదయాలు తేలిగ్గా ఉంటాయమ్మా. తేలిగ్గా భారము ఆయన మీద పడేయటమే అంతే. ఎందుకని? భారం మోయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ఎవరు? పాప భారములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్లగా పరలోకమును విడిచి భూలోకానికి వస్తే నీవేంటి భారం మోయటం చూస్తున్నావు? నువ్వు మోయలేవు. ఎవరి భారమును వారు మోయలేరు ప్రియులరా. ఇది నేర్చుకోవాలి. ఎవరి భారమును వారు మోయలేరు ప్రియులారా. అయితే చూడండి, చాలామంది ఒక ఆటగాడిని చూస్తే, ఒక ప్లేయర్ ప్రపంచంలో నంబర్ 1 ప్లేయర్ అవ్వాలని చూస్తాడు. ఒక సినిమా యాక్టర్ని చూస్తే అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి సినిమా యాక్టర్గా ఉండాలని అనుకుంటాడు. ఒక డాక్టర్ చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో నా అంత ప్రతిభావంతమైన డాక్టర్ ఉండకూడదు అనుకుంటాడు. సరిగ్గా అందాన్ని వర్ణిస్తే నేను వర్ణించడానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఒక మంచి అందమైనటువంటి మనుషులుంటే నాకంటే అందగత్తి ఇంకెవరు లోకంలో ఉండటానికి వీల్లేదు.
ప్రయాసపడుతున్నాడు మానవుడు. వారి వారి తలాంతులలో, దేవుడిచ్చినటువంటి తలాంతులలో మరింత కావాలని ప్రయాసపడుతున్నాడు ప్రియులరా. చివరికి మిగిలేది శూన్యమే. మానవుడికి ఏమీ మిగలటం లేదు. ఇక్కడ బైబిల్లో వాక్యం చెబుతుంది, మన హృదయములను తేలికపరిచేది ఏంటంటే దేవుని మీద మనం ఆనుకునేటట్టుగా. రాత్రి అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన తన జీవితం అంతటిని దేవుని చిత్తమునకు అప్పగించుకున్నాడు. ప్రభువా, నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాను, నీవే నాకు ఆధారము, నీ మాట మీద నేను నమ్మకం ఉంచుతాను. ఎప్పుడో ఒక మాట చెప్పాడు పౌలు గారికి దేవుడు, నీవు రోమాలో ఆ యొక్క అధికారి ముందు సాక్ష్యం చెప్పాలయా, నువ్వు బయలుదేరి వెళ్ళంటే వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. తుఫాన్లో వాడ మునిగిపోతుంటే, అతనితో పాటు అక్కడున్న మనుషులందరూ మునిగిపోతుంటే, ఇక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇక బ్రతుకుతామనే నమ్మకం పూర్తిగా పోతే సామానంతా కింద పడేసేస్తే ఆ వాడలో నుంచి సముద్రంలోకి పౌలు గారు అంటాడు, అయ్యలారా, రాత్రి దేవుని దూత నాకు కనిపించి మీరందరూ బ్రతుకుతారు, ఎందుకంటే నీవు రోమాలో సాక్ష్యం చెప్పాలి కాబట్టి దేవుని మాట ప్రకారం మనం బ్రతుకుతాం. చూసారా దేవుని మాట మీద ఎంత నమ్మకం. కొంతమంది మనుషులను నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మట్లేదు ఈ రోజుల్లో. పాస్టర్ గారు నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మట్లేదు. మా పాస్టర్ గారే మాకు దేవుడు. జాగ్రత్త, పాస్టర్ గారు దేవుడిగా ఉంటే ఎప్పుడో ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతావు. దేవుని మాట వినాలి. ఎందుకంటే ప్రియులరా, నేను ఎవరి మాట వినను, ఎవరి మాట నాకు నమ్మకం ఉండదు. బైబిలే. పాస్టర్ గారు చెప్పిన మాట కానీ పెద్ద పెద్ద భక్తులు చెప్పిన మాటలు కూడా వినను. నేను వినే ప్రామాణిక మాట ఏంటి తెలిసిన, బైబిల్లో ఏది రాసి ఉందో అది దేవుని మాట. దేవుని మాట. మరియమ్మ దగ్గరకు వచ్చింది ఒకరోజు గాబ్రియల్ దూత. అమ్మా, నువ్వు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ సహాయంతో అంటే ఏముందో తెలిసిన, ఇదిగో నీ దాసురాలను దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంది. అప్పుడు ఒక మాట అంటాడు, ఏమన్నాడు తెలిసిన, అక్కడ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరర్ధకము కాదు. ఒకవేళ నీకు ఒక వాగ్దానం ఇస్తే ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. అది ఎప్పటికైనా సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అది జరిగి తీరుతుంది. వాగ్దానమును జాగ్రత్తగా దాచిపెట్టుకో. దేవుడిచ్చిన మాట జాగ్రత్తగా దాచిపెట్టుకో. అది నీ జీవితంలో ఒక రోజున వర్ధిల్లుతుంది. దేవుని మాట. ప్రభువా, నేను ప్రయాసపడుతున్నానయ్యా. దేనికి ప్రయాసపడుతున్నాను? ఒకడు గాలికి ప్రయాసపడినట్లే. చూసారా ప్రియులరా, ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారిని ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటియే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? 15వ వచనం చూడండి. ఏ ప్రకారముగా వాడు తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనది. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. ప్రియులరా, మానవ జీవితం ఇంతే. ఇదే మానవ జీవితం. కనుక ఈరోజు వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వృధాగా ప్రయాసపడవద్దు, వృధాగా ఆయాసపడవద్దు. ప్రభువా, నేనేదో సంపాదించాలి. వద్దమ్మా, దయచేసి మానే ఆలోచన స్వచ్ఛ చెప్పు. నీకు దేవుడు ఇస్తానే ఉంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా
అడిగిన వాటికంటేనో అడగని వాటికంటేనో ఊహించని వాటికంటేనో అత్యధిక మేలులు దేవుడు ఇస్తున్నాడు నీకు. చప్పట్లు కొట్టు ఒకసారి. నీవు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఆశీర్వాదములే. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆశీర్వాదములే. నీ బిడ్డలను దేవుని చేతులు పెడితే ఆశీర్వాదములే. అది ఎవరు కాదనలేరు ప్రియులారా. నీ ఆశీర్వాదములను ఎవరూ పోగొట్టలేరు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తుంటే ఎవరైనా ఆపగలరా? ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు ప్రియులారా. కానీ ఆయాసపడవద్దు, ప్రయాసపడవద్దు. ప్రయాసపడి ఏమన్నాడు ఇక్కడ? బహు కఠినమైన ప్రయాస. ప్రభువా, ఈ ప్రయాస అంతా ఈరోజు మానుకుంటున్నానయ్యా, నేను రెస్ట్ తీసుకుంటున్నా. రెస్ట్ తీసుకోమా, రెస్ట్ తీసుకో. దేవుడు అంటున్నాడు విశ్రాంతి తీసుకో. నువ్వు నీకు విశ్రాంతిని ఇవ్వటాకే నేను వచ్చా. అసలు ప్రభు వచ్చింది దేనికో నువ్వు మర్చిపోతే ఎట్లా? ప్రభు ఏమో వస్తున్నాడు, వచ్చాడు, విశ్రాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవేమో ప్రయాసపడి అలిసిపోయి పడిపోదామనా? కాదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయి. యేసయ్యకి అప్పగించు. ఎంత నెమ్మది, ఎంత ఆనందమో ప్రియులారా. యేసు ప్రభు నీ కొరకు రక్తము చిందించి సిలువలో మరణించి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతనిస్తూ ఉంటే నీవేమో జబ్బులు పెంచుకుంటున్నావు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. ఇవన్నీ ఏమి కాదనుకుని నువ్వు పరిగెత్తడం ప్రారంభిస్తే, నువ్వు పరిగెత్తి నీ జీవితం కోసం అలిసిపోయి నీకేం జరుగుద్దంట? వ్యాకులము, రోగము, అసహ్యము. బైబిల్ మాట ఇది. ఏం కలుగుద్ది ఈ రోజుల్లో? రోగాలనేటి కారణం ఏంటి? నీ యొక్క ప్రయాసే, నీ ఆయాసమే. ఏదో చేయాలని తపన చివరికి నేనేం చేస్తుందంటే రోగగ్రస్తురాలుగా చేస్తా ఉంది. ఒక్కరోజు దేవునికి ఇచ్చేయి నీ భారం అంతా. ప్రభా, నా హృదయంలో భారం అంతా నీకు ఇచ్చేస్తున్నానయ్యా. ఈరోజు ఈ వాక్యం చెప్పే ఈ వాక్యం నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, నీ భారాన్ని కొంచెమైనా తగ్గించుకోవటానికి. కొంచెమైనా వెళ్ళే ముందు ఒక్క మాట దేవుడికి చెప్పగలవా? ప్రభువా, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 సంవత్సరాలు, పోనీ 60 సంవత్సరాలు ప్రభువా, భారం అంతా నేనే మోసానయ్యా. ఇక నేను మోసే అంత అవకాశం లేదయ్యా, ఓపిక కూడా లేదు, అయిపోయింది. పరిగెత్తలేను, నడవలేను, కనీసం కూర్చుని ఓపిక కూడా లేదయ్యా. ఇప్పుడైనా కనీసము ఇదిగో నా భారము నీ మీద వేస్తాను ప్రభువా. చెప్పగలవా దేవునికి? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మీ భారములు యెహోవా మీద మోపమని మాతో మాట్లాడావు ప్రభువా. ప్రసంగ గ్రంథకర్త అయితే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైందన్నాడు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు ప్రభువా? ఏమి సాధించటానికి ఇంత ప్రయాస? ఉదయం లేచిన దగ్గర నుంచి మానవుడు పరిగెత్తుతున్నాడే. పరిగెత్తి అలిసిపోతున్నాం ప్రభువా. అలిసిపోతున్నాం కానీ ఏది మేము సాధించలేకపోతున్నాం. నీవైతే రండి నా యొద్దకు. భారం మోసుకుంటున్నావా? రండి. బరువు మోస్తున్నావా? నా యొద్దకు రండి. ఈ భారం అంతా తొలగిపోయే ఒక సిలువ ఉంది. ఆ సిలువ దగ్గర నీ భారం వదిలిపెట్టే, నీ మూటను సిలువ దగ్గర వదిలిపెట్టేస్తే తేలికైపోతావు నువ్వని మాట్లాడుతున్నావు ప్రభువా. ఇప్పుడే మా బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు భారం మోసినట్లయితే ఇదిగో ఈరోజు మా భారం అంతా నీ మీద వేస్తున్నాం ప్రభువా. నీ పనుల భారము నా మీద వేయుడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ భారములు మోసేవాడు ప్రభువా. ఇంతగా భారములు మోసే దేవుణ్ణి మేము పెట్టుకుని, ఆ మా అమ్మగారి వలే జీపులో ఎక్కింది కానీ తన భారం మాత్రం తల మీదే మోసిందయ్యా. ప్రయోజనము లేదు. ఈ రోజున మా బిడ్డలు పశ్చాత్తాపంతో ప్రార్థించారు. వారి భారములన్నీ నీ మీద వేస్తున్నారు. నీ భారములు నా వీపు మీద వేసుకున్నానన్నావు. నీ వీపు మీద మా భారాలు మోసావు ప్రభువా. ఒకడు తన గద్ద మోపురము మీద మోసుకున్నట్లుగా మమ్మలను మోసావు. ఇశ్రాయేలును ఎడారిలో మోసావు. నీవు మమ్మల్ని మోసే దేవుడు ప్రభువా. మా బిడ్డలు మోస్తున్నావు, మా తల్లిదండ్రులు మోస్తున్నావు, మమ్మల్ని మోస్తున్నావు. భారమైన సిలువనే మీరు మోసారు.
ఆ సిలువ భారం అంతా మా పాపములే. ఇదిగో మా అపరాధములు, మా పాపములు ప్రభువా. సిలువలే నీ భుజం మీద మోసి భుజాలన్నీ కూడా గాయపరచబడి, భుజములన్నీ కూడా ప్రభువా రక్తసిక్తమై, శరీరం అంతా రక్తసిక్తమై ప్రభువా మా భారములన్నిటినీ మీరు వహించితిరి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాంటి భారం మోస్తున్న నిన్ను పెట్టుకుని మా భారాలు మేమే మోస్తే మా అంత జ్ఞానులు మరొకరు లేరు ప్రభువా. ఇదిగో నా కుటుంబ భారాన్ని ఈరోజు నీ మీద మోపుతున్నాను. నా బిడ్డల భారాన్ని మీ మీద మోపుతున్నాను. నా మనవరాళ్ళ భారాలు నీ మీద మోపుతున్నాను. భారమును మోసేదేవా, ఈరోజు నా సంఘం యొక్క భారం మోయిండయ్యా. సంఘ బిడ్డలు ఎంతోమంది ఇప్పుడు ప్రార్థన చేశారు, వారి భారం మీ మీద మోపారయ్యా. వారి ఉద్యోగ భారము, వ్యాపార భారము, కుటుంబ భారము, ఆర్థిక భారం అయ్యా. ప్రతి భారమును మోసే దేవుడు నీ మాకున్నావు. ఇప్పుడే మా భారం అంతా మీ మీద వేస్తున్నాం ప్రభువా. మాకు నెమ్మది దయచేయండి, విశ్రాంతి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.